ఇప్పుడు అవుట్ ఆఫ్ ద మనీ ఇంట్రెన్సిక్ వాల్యూ తక్కువ అని చెప్పాను కదా. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు 23,587 ఉంది. ఓకే, మనం 24,000కి వెళ్ళిపోదాం. 24,000 2 లాట్స్ సెల్ చేసేద్దాం. ఓకే, ఒక 250 పాయింట్స్, ఓకే 250 వద్దు కానీ ఒక 200 పాయింట్స్ పెట్టుకుందాం. ఓకే 200 పాయింట్స్ పెట్టుకుందాం. 1 లాట్ బై చేస్తాం. ఓకే, బై చేసినప్పుడు మన పే ఆఫ్ గ్రాఫ్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ లాస్ట్ చూసారా, మ్యాక్స్ ప్రాఫిట్ మీద ఎప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయకండి. మ్యాక్స్ ప్రాఫిట్ అంటే ఈ పీక్ వచ్చి క్లోజ్ అవ్వాలంటే నిఫ్టీ ఎక్స్పైరీ చెప్తున్నాను నేను. మనం ఇప్పుడు కమింగ్ థర్స్డే ఎక్స్పైరీ గురించి నేను ఇది చూపిస్తున్నాను నేను. ఓకే ఎగ్జాంపుల్గానే. అండ్ రేంజ్ చూసారా 23,825 నుంచి 24,170, అంటే నిఫ్టీ ఆ రోజు థర్స్డేకి ఇక్కడ క్లోజ్ అయితే మీరు ప్రాఫిట్లో ఉంటారు. అండ్ ఇక్కడ చూసారు కదా మీకు ఫండ్ అంతా ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది హెడ్జింగ్ చేసేటప్పుడు. ఓకే, అండ్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ బేరిష్ వ్యూ వెళ్ళింది, పడుతుంది, మీరు అనుకున్న డైరెక్షన్లోనే మార్కెట్ కొంచెం నెగిటివిటీగా లా కిందకి వెళ్తుంది. వెళ్తున్నప్పుడు ఓకే ఏదైతే ఇవి సెల్ చేశారో ఈ 60 రూపీస్వి ఈ ప్రీమియము 20 కానీ 30 కానీ అయిపోద్ది, ప్రాఫిట్ వస్తుంది మీకు. అంటే ఆప్షన్ సెల్లింగ్లోని మీరు కొన్న ప్రీమియం తగ్గిపోవాలి. ఇది తగ్గిపోతే మీకు ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు ఇక్కడున్న బయింగ్ చేశారో ఇది కూడా తగ్గిపోద్ది అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఈ 60 రూపీస్కి ఉన్నది పడుతుంది కదా మార్కెట్, పడినప్పుడు ఈ ప్రీమియం వాల్యూ తగ్గిపోయినప్పుడు ఇది కూడా తగ్గిపోయినప్పుడు ఇది 60 రూపీస్ మీరు 2 లాట్స్ సెల్ చేశారు అంటే 30 రూపీస్, అంటే 30 రూపీస్ మీరు మార్కెట్కి ఇచ్చారు. 60లోని 30 రూపీస్ మార్కెట్కి ఇచ్చి ఇంకో 30 రూపీస్ మీరు తీసుకున్నారన్నమాట. 25 into 30 కౌంట్ చేసుకోండి, అదే మీ ప్రాఫిట్ అన్నమాట. ఓకే, సో 25 and 30 మీకు ప్రాఫిట్ వస్తుంది. ఈ రెండు స్క్వేర్ ఆఫ్ చేసేస్తారు. ఈ రెండు స్క్వేర్ ఆఫ్ చేసేసి ఇక్కడ ప్రాఫిట్ రాగానే స్క్వేర్ ఆఫ్ చేసేసి ఇది అప్పుడు ఇది 60 దగ్గరలోకి ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 దగ్గరలో ఉంది. ఇది 60 దగ్గరలో హాఫ్ అయినప్పుడు వెంటనే ఏం చేస్తారు, మీరు పైకి వెళ్ళాలి. అప్పుడు అన్ని స్క్వేర్ ఆఫ్ చేసేస్తారు కాబట్టి పైకి వెళ్ళి 200 పాయింట్స్ అవే వెళ్ళి, అప్పుడు ఇది మార్కెట్ ఒక డౌన్ఫాల్ అయితే ఇది ఇన్ ద మనీ ఉన్నదాన్ని అవుట్ ఆఫ్ ద మనీ షిఫ్ట్ అయిపోతుంటుంది అనమాట. సో 200 పాయింట్స్ అవే వచ్చి మళ్ళీ 2 లాట్స్ సెల్ చేసి దీనిపైన అబోవ్ వచ్చి మళ్ళీ బై చేస్తారు. బై చేసినప్పుడు మళ్ళీ ఇంకో ఐరన్ ఫ్లై స్టార్ట్ అవుద్ది. ఎందుకు ఐరన్ ఫ్లై అంటే మ్యాక్స్ లాస్ డిఫైన్ అయిపోతుంటుంది. మీరు ట్రేడ్ చేసేటప్పుడు మ్యాక్స్ లాస్ డిఫైన్ అయిపోతుంటుంది. వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ నేను ఇంకో వీడియో చెప్తాను చూడండి.